రేయ్, ఎవర్రా కట్టేసింది? లక్ష్మి, నేను గుర్తున్నానా రవి మామ? నేను 10 ఏళ్ళున్నప్పుడు ఈ చేతులు నా మీద వేసి నా బాల్యాన్ని చంపేశావు. లక్ష్మి, నన్ను వదిలే. నాది అనుకున్న జీవితం నేను గడుపుతున్నాను. అది ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు నేను మారాను. నన్ను వదిలే. ఏంటి, నువ్వు మారిపోయావా? ఇప్పుడు నేను నమ్మాలా? ఇది నా కళ్ళలోకి చూసి చెప్పు. చిన్నప్పుడు ఎన్ని చిత్రహింసలు పెట్టావో. అప్పుడు నువ్వు నా కళ్ళల్లో భయం చూసావు కదా. ఇప్పుడు అదే చిత్రహింసలు నీకు పెట్టి నీ కళ్ళల్లో భయాన్ని నేను చూడాలి. చూస్తాను. నా తప్పులు నేను తెలుసుకున్నాను. నన్ను వదిలే. నన్ను క్షమించు. ఈ నిజాన్ని వినాలని ప్రతిరోజు ప్రతి పొద్దు ఆశతో కలవరించింది నా జీవితం. నన్ను క్షమించు. నాకు ఒక్క అవకాశం. నన్ను వదిలే. నువ్వొక రాక్షసుడివి. కానీ ఇప్పుడు ఈ రాక్షసుని చంపబోయే దేవతని నేను. నమ్మకమే న్యాయంగా ఊపిరి పోసుకున్న నీ బాల్యాన్ని చెరసాలలో గడుపుతావా లక్ష్మి? నీలా బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్క మగాడికి నీ చావు వణుకు పుట్టించాలి. ఇక నా జీవితం మొత్తాన్ని చెరసాలనే చితిగా పేర్చుకొని హాయిగా బ్రతికేస్తా. ఇక నీ నుండి నేను ఫ్రీ రవి మామ, ఫ్రీ. నా కళ్ళల్లో సంతోషం కనిపిస్తుందా? చూడు, కనిపిస్తుందా? హా హా